హాయ్ న్యాచురల్ విలేజ్ కుకింగ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేసే చిన్న వ్లాగ్ అండి ఇది. మా వారి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా ఊరికి దూరంగా చికెన్ కర్రీ నాటుకోడితో నాటు స్టైల్లో నాటుకోడి కర్రీ చేసుకొని మరీ తింటున్నారండి. ఇది ఎలా చేశారో ఏమో మనం వెళ్ళి చూద్దాం. చూసారుగా ఎంత నీట్గా తినేస్తున్నారో తెగ. వాళ్ళు ముందుగా నాటుకోడిని తెచ్చేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని చూసారుగా ఇలా పొయ్యి మీద ఒక దబర్లో ఇలా వేసేసుకొని పసుపు ఉప్పు వేసి వాటర్ క్యాన్తో మరి వాటర్ పోసేస్తున్నారండి ఉడికించుకోవడానికి. ఈ కోడి కూరని నాటు స్టైల్లో చేస్తున్నారు కాబట్టి ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. బాగా కట్టెలు పెట్టి ఎంత బాగా మంట పెట్టేస్తున్నారో చూడండి. చాలా త్వరగా కూడా ఉడికిపోతుంది కర్రీ. ఇప్పుడు సండే కదా చికెన్ తెమ్మని చెప్పానండి మా వారికి. తనేమో తేకుండా ఇలా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మరీ చేసుకొని తింటున్నాడు. మసాలా కోసం వీళ్ళు ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నారండి. టమోటా ముక్కలు చూడండి ఎంత చక్కగా వస్తున్నాడు ఈ బ్రదర్. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ రెడీ చేసుకున్నాడు. చూడు పచ్చని పొలాల మధ్య ఇలా తాటాకులు మీద పెట్టుకుని మరి త్వరగా అయిపోవాలని వాళ్ళు పక్కన మరో పొయ్యి పెట్టేసినట్టున్నారండి. కట్లు పెట్టి పొయ్యి మీద బాండలు పెట్టి అందులో ఆయిల్ వేసేసినాడు. మసాలా దినుసులన్నీ వేగించుకోవడానికి రెడీగా. చూసారు కదా నాటు స్టైల్లో కాబట్టి ఇలా తాటాకు పూలతో మరీ కలిపెడుతున్నారండి ఆ బాండల్లో మసాలాని. ఆనియన్స్ అన్నీ వేసి దూరగా వేయించేసుకున్నారు. అందులోనే ఇలా టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసి బాగా వేగిస్తున్నారండి. చుట్టూ చూడండి ఎంత పచ్చదనంగా ఉందో. పొలాల మధ్య వీళ్ళు చాలా బాగా చేసుకుంటున్నారండి. చక్కగా ఉన్నారు. ఆనియన్స్ ఇంకా వేగలేదు, వేగుతూ ఉన్నాయి. వేగిన తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసుకొని వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇలా చక్కగా చేస్తున్నారండి. ఇప్పుడు చూడండి ఇలా ఈ చికెన్ ఉడికిందా లేదా అని అంత చక్కగా డిఫరెంట్గా చాకుతో మరీ గుచ్చి మరీ చూస్తున్నాడు ఈ బ్రదర్. ఇంట్లో భార్యలకైతే హెల్ప్ చేయరు కానీ వాళ్ళు మాత్రం కలిసి ఎంత చక్కగా చేసుకుంటున్నారు ఈ వంటని. ఇక్కడ ఎవ్వరు లేని ప్లేస్కి వచ్చి ఇలా సరదాగా చేసుకుంటున్నారండి వీళ్ళు. ఇలా ఉడికిందా లేదా అని పదే పదే ఒకరి తర్వాత ఒకరు వచ్చి మరీ చూసుకుంటూ ఉన్నారు. వీళ్ళకి ఇది ఫస్ట్ టైం అనుకుంటా, అందుకని అన్నిసార్లు చెక్ చేసుకుంటున్నారండి. ఈ తాటాకు పుల్ల కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఆ పుల్లకి అస్సలు ముక్క రావట్లేదండి తీసి చూడాలన్నా కానీ. అమ్మో అప్పుడే మసాలా కూడా వేగిపోవచ్చింది వేరే పొయ్యి మీద. చాలా ఫాస్ట్గానే చేసుకుంటున్నారు ఆ మసాలాని అందులో వేసుకోవడం. మసాలా అడుగంటకుండా ఉండడానికి కలుపుతూ ఉన్నాడు. తర్వాత ఇలా మసాలా వేసిన గిన్నెలో నీళ్ళు తిప్పి మరి కొంచెం పోసి బాగా కలిపేసుకున్నారు. ఆల్మోస్ట్ ఇది ఉడికిపోవచ్చిందండి. ఇంకా ఉడికిపోయిన తర్వాత తీసి అందులో కర్రీలో వేసి బాగా కలుపుతారేమో ఇప్పుడు చూద్దాం. ఆల్మోస్ట్ ఉడికిపోయి మరీ దించుకొని తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఉడికిపోయే ఈ చికెన్లో ఇవి మసాలా మొత్తం వేసేసుకొని బాగా కలుపుతారు. ఇప్పుడు ఈ కర్రీ చూస్తుంటేనే చాలా నోరూరిపోతుందండి. వీళ్ళ స్టైల్లో నాటు స్టైల్లో అంటే మన పల్లెటూరు వాళ్ళకి చక్కగా నచ్చేస్తుంది. నాటుకోడిని నాటు స్టైల్లో మరీ చేస్తున్నారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫ్రెండ్స్తో సరదాగా ఇలా వంటని ఎప్పుడైనా స్టార్ట్ చేశారా అండి? చెయ్యకపోతే చేయండి, చాలా బాగుంటుంది. సరదాగా కలిసి ఇలా చక్కగా చేసుకొని తినచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంట్లో వాళ్ళకన్నా కూడా ఫ్రెండ్స్తోనే బాగా ఎంజాయ్ చేయగలరు. చూసారా బాగా కలుపుతున్నారండి మసాలా వేసేసి అందులో నీట్గా కలిపి ఉడకబెట్టేస్తున్నారు. ఒక గెంటి, ఒక తాటాక పుల్ల ఎన్ని ఉంటే అన్నీ వేసి తెగ తిప్పేస్తూ ఉన్నారు వాళ్ళు. ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఇందులో కారం వేయటం మర్చిపోయారండి వీళ్ళు. ఖచ్చితంగా ఇప్పుడు కారం అయితే వేస్తారు, చూద్దాం మనం. కారం వేస్తుందండి. కారం కూడా చాలా కలర్ఫుల్గా ఎర్రగా అబ్బా చాలా బాగుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అనుకుంటున్నాను నేను. బాగా ఉడికిపోయినట్టుంది, చక్కగా కలబెడుతున్నారు. ఆల్మోస్ట్ ఈ కర్రీ ఉడికిపోవచ్చిందండి. ఇంకా దించేసుకుంటారేమో. బాగా కలిపి మరీ టేస్ట్ చూస్తున్నట్టున్నారు ఉడికిందా లేదా అని ఒకసారి. చూసారండి ఉప్పు కూడా సరిపోయినట్టుంది. దించేసుకున్నారేమో చక్కగా అందరూ కూర్చొని రైస్ పెట్టి మరీ వడ్డించేసుకుంటున్నారు చక్కగా. ఇలా నీకు 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 అన్న పద్ధతిలో పంచుకుంటున్నట్టున్నారు వాళ్ళు కర్రీని, రైస్ని నీట్గా ప్లేట్లో అలంకరించేసుకున్నారు. కర్రీ అయితే చూడడానికి కలర్ఫుల్గా చాలా చాలా బాగుందండి. చూడండి కింద తాటాకులు పెట్టుకొని పైన ఇలా ప్లేట్లు పెట్టుకొని చక్కగా కూర్చొని పద్ధతిగా ఇలా పంచుకుంటున్నట్టున్నారు. తినడానికి నీట్గా ఉన్నారు. చూసారుగా వీళ్ళు ఎంత రౌండ్ షేప్లో ఎలా కూర్చొని తింటున్నారో. బాగానే తింటున్నారండి పెట్టుకొని.
వీళ్ళకి ఈ కర్రీ నచ్చిందా, టేస్ట్ సరిపోయిందా లేదా అని వీళ్ళే చూసుకొని మరి ఇప్పుడు చెప్తారు. మనం చూద్దాము. అసలు వీళ్ళు ఎలా ఉందని చెప్తారో చూద్దామండి. వీళ్ళకి కూర అన్నీ సమంగా సరిపోయాయా లేదా అని చెక్ చేసుకుని మరీ వేసుకుంటున్నారు వీళ్ళు. ఇంకా తినట్లేదు వీళ్ళు మనకి టేస్ట్ చెప్పడానికి కూడా. ఆనియన్స్ కూడా కట్ చేసుకొని నీట్గా పంచుకుంటున్నారు. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది టేస్ట్ చెప్తారేమో. పట్టుకొని కొరికి తినడం కానీ కాలిందంట అతనికైతే. తర్వాత ఇంకొకరు ఏం చెప్తారో చూద్దాం. వావ్ సూపర్ అనే లెవెల్లో పెడుతున్నారు ఫేసు. బాగుందా అయితే టేస్ట్ చాలా బాగుందంట. చాలా బాగుంది. ఇప్పుడు ఈ అన్న అబ్బా అన్న కూడా బాగా కాలింది. మొత్తానికైతే వీళ్ళు ఇలా చక్కగా చేసుకొని తిన్నారు ఫ్రెండ్స్.